ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన ట్విస్ట్. విద్యార్థులే నిందితుల. మా అసలు ఏం జరుగుతుంది? కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. నల్లగొండ జిల్లా కొండమల్ల. ఇది ప్రజా వాయిస్ పేపరే, ఫుల్ హెచ్డి క్వాలిటీతో క్వాంటిటీతో వస్తూ ఉంది ప్రతిరోజు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో నాగార్జున పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థుల పాత్ర ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తుంది. వంశీ అనిల్గా చెబుతున్న 2 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఒకరు పీల్యా తాండాకు, మరొకరు పూల్ సింగ్ తాండాకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఆగస్టు 12న కొండమల్లేపల్లిలో జరిగింది. సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో చూద్దాం. ఇది నల్గొండ జిల్లాలో ఒక సంచలన వార్తగా అయిపోయింది. ఇక జేబీ కాలనీలో వెలుగు చూసింది. నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రిన్సిపల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రూపారెడ్డి తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు అప్పట్లో వెల్లడించారు. ఇంట్లో నగదు, విలువైన వస్తువులు చోరికి గురి కాకపోవడంతో దొంగతనం కోణం కాదని మృతురాలికి పరిచయం ఉన్నవారి ప్రమేయం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాద్లో ఉండగా రూపారెడ్డి కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి పాఠశాలకు హాజరయ్యారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భర్త ఆందోళన చెంది సమీపంలో వారికి సమాచారం అందించారు. ఇంటి వద్దకు వెళ్లిన వారు స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఇంట్లోకి వెళ్లి రూపారెడ్డి రక్తపు మడుగులో మృతి చెందినట్లు గుర్తించారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లు, ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగించారు. తాజాగా 2 10వ తరగతి విద్యార్థులపై అనుమానం బలపడడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే రూపారెడ్డిని హత్య చేయడానికి అసలు కారణం ఏమిటి? విద్యార్థులతో ఆమెతో ఉన్న సంబంధం ఏంటిది? హత్యకు ముందే పథకం రచించారా? మరెవరైనా ఈ ఘటన వెనుక ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితుల విచారణ పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రిన్సిపల్ హత్య కేసులో విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న సమాచారం కొండమల్లేపల్లిలో తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల అధికారిక ప్రకటనలతో కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చక్కగా ఒక స్కూల్ను నడిపిస్తున్న రూపారెడ్డిని ఎవడు హత్య చేసింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది కొండమల్లేపల్లిలో. మరి ఇప్పుడు ఒక కొత్త కోణం వస్తూ ఉంది. 2 10వ తరగతి విద్యార్థులు, డిఫరెంట్ తాండాలకు చెందిన 2 10వ తరగతి విద్యార్థులు ప్రిన్సిపాల్ హత్యలో భాగస్వామ్యం ఉన్నట్టు కొత్త కోణం మాత్రం వెలువడుతూ ఉన్నది. నిన్న అర్ధరాత్రి అందించిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో, నాకు తెలిసి ఏ పేపర్లో రాకపోవచ్చు, పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయి దర్యాప్తు కంప్లీట్ అయితే అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు మాత్రం జరుగుతూ ఉంది. మరి ఈరోజో రేపో కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పాల్సిన ఆవశ్యకత పోలీసుల పైన ఉంది అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 12, ఈరోజు 19వ తారీఖు, ఆగస్టు 12న జరిగింది. దాదాపు వారం రోజుల క్రితం హత్య జరిగింది. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మాత్రం జరగలేదు. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ 10వ తరగతి విద్యార్థుల పాత్ర ఏమైనా ఉందా, లేదంటే ఇన్ని కత్తిపోట్లు 22-23 కత్తిపోట్లు పొడవడానికి ఎవరు కారణం, ఇంకా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి భర్త హైదరాబాద్లో ఉన్నాడు. భర్త పైన ఎక్కడ అనుమానం వ్యక్తమవుతుందా? భర్త కాల్ డేటాతో పాటు, విద్యార్థుల కాల్ డేటాతో పాటు టోటల్గా విద్యార్థులు తిరిగిన ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు. మరొక 1-2 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయి వార్తలు మాత్రం వచ్చే ఆస్కారం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.